తెలంగాణ వార్త ఒకటి చూస్తే జీతం రాని జీతగాళ్ళు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి అందని వేతనాలంట. సో తెలంగాణలో కూడా పరిస్థితి రకంగా ఉందా? పంచాయతీ కాదు పరిష్కారం కావాలి. ఏపీ సహా సరిహద్దు రాష్ట్రాలతో నీటి వివాదాలు కోరుకోవడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాజెక్టులకు మీరు అడ్డంకులు కల్పించొద్దంటూ చంద్రబాబు గారిని కోరారు. ఈ వార్త చాలా ప్రముఖంగా వివిధ పత్రికల్లో వచ్చాయి. మాకు కావాల్సింది నీళ్ళే, వివాదాలు కాదు. సరిగ్గా అదే టైంలో గొడవలతో ప్రయోజనం లేదని మళ్ళీ ఒకసారి చంద్రబాబు గారు అన్నారు. వాళ్ళ ప్రతిపక్షంలో ఉంటేనేమో ఇతరులని గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని వాళ్ళకి లొంగిపోయారు, వీళ్ళకి లొంగిపోయారు అంటారు. ఇప్పుడేమో గొడవలు లేకుండా చేయాలంటారు. మొన్న రేవంత్ రెడ్డి గారి ప్రకటనతోటి మొత్తం షేక్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కొత్త రాగం అందుకుని రేవంత్ రెడ్డి గారిని కూడా బతిమిలాడో బావులాడో ఈ పరిస్థితి తీసుకొచ్చారు. దాని మీద నమస్తే తెలంగాణ ఒక ఆసక్తికరమైన కథనాన్ని ఇచ్చింది. బాబు బెదిరింపు, రేవంత్ దేబరింపు అంటూ నీళ్లపై గురు శిష్యుల దొంగాట, చర్చలంటూనే తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు ఫిర్యాదు, ఏపీకి నీళ్లపై రాజీ పడేది లేదు అంటూ రాయలసీమకు జలాలు తరలిస్తామని చంద్రబాబు గారు అన్నారంటూ వీళ్ళు రాశారు. ప్రాజెక్టులతో ఏపీతో చర్చలకు సిద్ధం అంటూ రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన. సో ఇద్దరు అంటే రేవంత్ రెడ్డి చేసిన డ్యామేజ్ని కంట్రోల్ చేయడం కోసం మళ్ళీ ఆయన బతిమలాడుకుని ఆ రకమైన స్టేట్మెంట్లు ఇప్పించినట్టుగా కనపడతా ఉందా గోపీనాథ్ గారు? సంక్షిప్తంగా దీని మీద కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ అనుకుంటా డైరెక్ట్గా రాసిస్తారు. నౌ రేవంత్ ఎకోస్ నాయుడుస్ గివ్ అండ్ టేక్ కాల్ ఆన్ ప్రాజెక్ట్స్. అంటే చంద్రబాబు గారు ఏం చెప్పారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే లైన్కి వచ్చారని చెబుతున్నారు. మరి అంతకు ముందు ఏమో ఇంకో రకంగా మాట్లాడారు కదా. ఇప్పుడు ఇద్దరు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా గురు శిష్యులే. ఇది ప్రజలకు మామూలుగా రెండు రాష్ట్రాల ప్రజలకు కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి. అది వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కి సపోర్ట్ ఇస్తుంది. మొన్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కి సపోర్ట్ ఇచ్చింది. ఇది కూడా ప్రజలకు తెలుసు. ఇక వీళ్ళిద్దరూ కేంద్ర ప్రభుత్వం దగ్గరకో లేకపోతే సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గరకో వెళ్ళి అవసరమే లేదు. కూర్చుని మాట్లాడుకుంటే తేలిపోతుంది. ఇప్పుడు కేటాయింపులు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులు ఉన్నాయి. ఆ కేటాయింపుల ప్రకారం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ తమాషాలోనే పంచుకోవాలి నీటిని. ఇది ఖచ్చితంగా ఇది ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చెప్పేదే అదే. సో ఆ తమాషా ప్రకారం రెండు రాష్ట్రాలు అంటే ఇష్యూ అది కాదు. ఇష్యూ ఏంటంటే ఇష్యూ అది కాదండి. అంటే చంద్రబాబు గారిని ఉద్దేశించి ఆయన సీరియస్ వ్యాఖ్యలు చేశారు మొదట రేవంత్ రెడ్డి గారు. దాని మీద చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారిని ఒక్క మాట అనలేకపోయారు. అది దాంతో డ్యామేజ్ అయ్యారు కదా. ఆ డ్యామేజ్ అయిన తర్వాత జగన్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎట్లా రాయలసీమకి ద్రోహం చేస్తున్నారు అనేటువంటి వాదన మొత్తం సాధికారికంగా వివరించారు. దాంతో ఇప్పుడు మళ్ళీ మాట మార్చి మరి రేవంత్ రెడ్డి గారు మొన్నే కదా అంది, కేసీఆర్ గారు జగన్ గారికి పంచపక్ష ప్రమాణాలు పెట్టి నీళ్లు రాసిచ్చేశారన్నారు. ఇప్పుడు మళ్ళీ రాజీ అంటారేంటి? ఈయన అంతకుముందు మహారాష్ట్రతో యుద్ధానికే వెళ్ళాడు కదా చంద్రబాబు గారు. పొరుగు రాష్ట్రమే కదా అప్పట్లో ఉమ్మడి ఏపీలో. బాబ్లీ 2 TMCలది, ఇప్పుడు 20 TMCలది ఏమవుతుంది? 20 TMCల వాటర్ తోటి దీంట్లో కొందరు కామెంట్లు పెట్టారు. 20 TMCల వాటర్ తోటి ఏమని, రాయలసీమ లిఫ్ట్ అంటే ఏదో పంపుల సమూహం కాదు, అదొక అద్భుత సంక్లిష్ట నీటిపారుదల వ్యవస్థ. దీని ద్వారా 20 TMCలు కాదు 200 TMCలు నీటిని డ్రా చేయవచ్చు చంద్రబాబు గారు అంటూ ఒక ఆయన పెడితే, అయినా 92 TMCలకి 82,000 కోట్లు ఖర్చు పెడతానంటున్న మీరు 200 TMCలకి 2,000 కోట్లు ఖర్చు పెట్టలేరా అని కూడా అడిగారు. ఇంకో ఆయన అడిగారు. ఇట్లా రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. అంటే చంద్రబాబు గారు తనకు జరిగిన డ్యామేజీని కంట్రోల్ చేయడం కోసం రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ దూవినట్లేనా? ఆయన కాస్త తగ్గినట్లు అనిపిస్తూ ఉందా? రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వల్ల తెలుగుదేశం పార్టీ అధికార కూటమికి గట్టి దెబ్బే తగిలిందండి. అందులో అనుమానం ఏం లేదు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల తెలుగుదేశం ప్రభుత్వం చిరకాటంలో పడింది, చిక్కుల్లో పడింది. సో ఈ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు రాజీకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ తో రాజీ పడి లేకపోతే రేవంత్ని నచ్చ చెప్పుకొని ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఆయన చాలా తేలిగ్గా 20 TMCల కోసం గొడవలు పడతామా అండి, 20 TMCలు రిజర్వాయర్లో ఉంటాయి అంటే రిజర్వాయర్లో 20 TMCలు ఉంటాయి కదా అని వదిలేసుకుంటామా మన వాటా? మనకు రావాల్సింది ఎవరు ఎందుకు అడగట్లేదు నాకు అర్థం కావట్లేదు. బాబ్లీలో 2 TMCలు దానికోసం పెద్ద దండయాత్ర చేశారు కదా. 75 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు చంద్రబాబు గారి నాయకత్వంలో వెళ్తే వాళ్ళు కేసులు పెట్టి, వాళ్ళు దాన్ని వెళ్ళిపోండి వెళ్ళిపోకపోతే కేసులు పెట్టితే అప్పుడు రోసయ్య గారు తీసుకొచ్చి విమానంలో తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది కదా.
అవును. ఇదే కేసీఆర్ గారిని అట్లాగే పోలవరం అప్పుడు చంద్రబాబు గారు ఎన్ని మాటలు మాట్లాడారు, కేసీఆర్ గారికి చంద్రబాబు గారికి మధ్య ఎన్నిసార్లు జరిగింది, మరి జగన్ గారిని ఎన్నిసార్లు చంద్రబాబు గారు విమర్శించారు, అట్లాగే రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు విమర్శించారు. అంటే వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ఇప్పుడు ఈ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడానికి తంటాలు పడుతున్నట్లుగా అనిపిస్తోంది కదా, అదే పాయింట్. డ్యామేజ్ కంట్రోల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకైతే డ్యామేజ్ జరిగింది ఈ నీటి విషయంలో. కృష్ణానది వాటరు, గోదావరి వాటరు పంపకాల్లో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు పడింది. చాలా నష్టం కూడా జరిగింది ఆ పార్టీకి. ప్రజలు దాన్ని అర్థం చేసుకున్నారు. అయితే దాన్ని ఆ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగానే ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. దువ్వే ప్రయత్నం చేస్తున్నారు, రేవంత్ రెడ్డిని దువ్వే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, ఓకే. రాజు మీరు మాట్లాడతారా, వేరే అంశంలోకి వెళదామా? చెప్పండి సార్. సార్ ఒకటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో రాయలసీమకి ఏ విధంగా రాయలసీమ రత్నాలసీమగా మార్చడానికి ఆయన ఎంత పరిపాలనా దక్షతతో చేశారో, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు అపర భగీరథుడిగా ఎలా పేరు తెచ్చుకున్నారో అంతకు మించిన స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ కోసం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కోసం కానీ కష్టపడ్డారు. కష్టపడుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో లాలూచి పడిపోతున్నారని, లేదా కె చంద్రశేఖరరావు గారితో లాలూచి పడిపోతున్నారని, అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పదే పదే విమర్శలు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి ముందు కూడా మీకు మాకు ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఉన్న సంబంధం తప్ప వేరే సంబంధం లేదు, ఉండబోదు సార్ అని స్పష్టంగా ఆయన ముందే చెప్పినటువంటి దీశాలి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇక్కడ శిష్యుడిని పక్క రాష్ట్రంలో పెట్టుకుని శిష్యుడి ప్రయోజనాల కోసం రాయలసీమని అప్పట్లో పిల్లనిచ్చినటువంటి మామకి వెన్నుపోటు పొడిచి, ఇప్పుడేమో జన్మనిచ్చినటువంటి సీమకి వెన్నుపోటు పొడిచి, సీమ ద్రోహిగా, రాష్ట్ర ద్రోహిగా చరిత్రలో నిలిచిపోయే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేతగాని దద్దమ్మ పరిపాలన ఉంటే, అయ్యా మీరు చేస్తున్నటువంటి పని తప్పు, ఇది రాష్ట్రానికి అన్యాయం, ద్రోహం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సాక్షిగా మాట్లాడితే 2 అంశాలు జరిగినాయి సార్. ఇక్కడ 2 అంశాలు జరిగినాయి. ఒకటి, ఎవరో విలేకరు అమరావతి మీద ప్రశ్న అడిగితే దాని మీద కూడా పద్ధతిగానే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తే, జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని గమనించమని కోరుతున్నా. ఒకవైపు రేవంత్ గారితో రాజీ పడి, లాలూచీ పడి ఆ డ్యామేజ్ కవరెన్స్, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద డ్యామేజ్ చేస్తూ టాపిక్ డైవర్షన్. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత జుగుప్సాకరంగా మొన్న పచ్చ మీడియా వ్యవహరించినటువంటి తీరు ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అది. అంటే మీ ఇష్టానికి నోరుందని, టీవీ ఉందని, పెన్ ఉందని, పేపర్ ఉందని మీ ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడటం అనేటువంటిది ఇది మంచి పద్ధతి అని అడుగుతున్నా పచ్చ మీడియాకి. కేవలం చంద్రబాబు నాయుడు తావేదారని పెట్టుకోండి, సిబిఎన్ టీవీ అని పెట్టుకోండి, ఏబిఎన్ టీవీ తీసేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వాస్తవాలు బయటకు వచ్చాయి కాబట్టి వెంటనే తొందరపడి, కంగారు పడి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేస్తూ ఇంకో పక్క రేవంత్ రెడ్డి గారితో లాలూచీ పడుతూ మొత్తానికి ఏదైనప్పటికీ రాయలసీమకి సంబంధించి మాత్రం అన్యాయం చేస్తున్నది చంద్రబాబు ప్రభుత్వం. రైట్.